నా పరిచర్య ఏంటంటే ఫారిన్‌కి వెళ్తే కూడా నేను వీధి సువార్త చేస్తాను. వీధుల్లో నిలబడి యేసే దేవుడని చెప్తాను. సంఘాల్లో అవకాశం వచ్చినప్పుడు ఇగో కాలం సమీపమైపోయింది. ఆమోసు గ్రంథంలో ప్రవచనం ఉంది, వాక్యం అనే కరువు వస్తుందని. కాబట్టి మీరు వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకోండి. ఈ బైబిల్స్ తీసివేయబడితే మీలో ఉన్న వాక్యమే మీకు నడిపిస్తుందని చెబుతూ ఉంటాను. ఈ మధ్య నేను యూకే వెళ్ళినప్పుడు సరిగ్గా బీబీసీ మాంచెస్టర్లో ఉంటుంది, బీబీసీ హెడ్ క్వార్టర్స్. దాని పక్కనే నేను వీధిలో నిలబడి ప్రసంగం చేస్తున్నా. అక్కడ కూడా కొన్ని చోట్ల ఎదిరిస్తారండి. నేను ఇలా నిలబడి ప్రసంగం చేస్తుంటే నా వెనక వైపు నుంచి ఒక ఆయన వచ్చాడు. నేను ఆయన చూడలేదు. ఆయన సరిగ్గా నా వెనక వైపు నుంచి వచ్చి నా పక్కన నిలబడి గట్టిగా నాన్సెన్స్ అని అరిచాడు. అయితే దేవుని మహాకృప వలన నేను ప్రసంగం కంటిన్యూ చేశాను. దేవుడు ఆ సమయానికి వాక్యంలో ఉన్న ప్రకారం తలంపిచ్చి నేను చెప్పాను, జీసస్ క్రైస్ట్ కేమ్ టు కన్వర్ట్ ద నాన్ సెన్స్ ఇంటూ సెన్స్. ఐ వాజ్ వన్స్ నాన్ సెన్స్, నౌ త్రూ జీసస్ ఐ హ్యావ్ సెన్స్ అనే ప్రసంగం కంటిన్యూ చేశాను. ఇంకా ఆయన కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి నా పరిచర్య ఏంటంటే అన్యులకు సువార్త చెప్పటం, ప్రభువుని నమ్మిన వాళ్ళకి మా వాక్యంతో మీరు నడిపించబడాలి, వాక్యంతో ఎక్కువ సహవాసం చేయండి అన్నటువంటిది నా యొక్క సందేశం.